ఇంట్లో సరుకులు లేవని, కూరగాయలు లేవని ఇవన్నీ నేను పని పోయినప్పుడు ఫోన్ చేసి నన్ను అరవడం కాదు, ముందుగా చెబితే లేదా సాయంత్రం పూట ఇటు ఆటోలు వస్తాయి, ఆటోలు వచ్చినప్పుడు కూరగాయలు తీసుకోవడం ఆ పని చేయాలని తప్ప. ఆటోలు రాలేదు కాబట్టి ఫోన్ చేసి తగాదాడాల్సి వచ్చింది. తగాదాడితే వస్తాయండి. అవును, జాడి పచ్చళ్ళు పెట్టుకున్నాం, మామిడికాయ పచ్చడి, పండు మిరగల పచ్చడి, ఇలాంటి 3 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. సరే మానుకుందాం, కూరగాయలు 3 రకాల పచ్చళ్ళు అండి, వారం అంతా తినొచ్చు, వారం డబ్బులు సేవింగ్ చేయొచ్చురా. ఇప్పుడు సంగతిగా నేను అనేది, పొద్దున్న సంగతి మాట్లాడుతున్నా. రాత్రి పాలు పోసుకొస్తుంటున్నా 1 లీటర్, పిరి చట్నీ చేయొచ్చు, పిల్లలకి పంపించవచ్చు. చేసి నువ్వు కూడా తినొచ్చు. నేను తినకుండా ఏం చేస్తాను? కడుపు మార్చుకొని ఉండకూడదు. నేనా ఆడిపోయి మాట్లాడుతున్నా, చిన్నోడు వస్తుంది వస్తాడు చూసి. కూరగాయలు అంతే, కూరగాయలకు వస్తాయనా? ఈ కూరగాయలు ఏమో వారంకి ఒకసారి ఆటోలు వస్తాయి, లేకపోతే రావు. ఎందుకో దేనికో మరి వాళ్ళ ఇష్టం. అంతేనంటవా? మరి అంతే. ఉదయం ఆకుకూరలు వస్తే ఆకుకూర తీసుకొని వండాను, అది ఒక ఎత్తుకే వచ్చింది, 2 కట్టలు తీసుకుంటే. ఇలా పనిలో ఉన్నప్పుడు ఈసారి నువ్వు ఫోన్ చేయొద్దు, ఏదో ఒకటి నువ్వు అడ్జస్ట్ చేసి. నేను చెయ్యను, ఉన్నది పెడతా, గొడ్డు కారమైన పెడతా. చదువుతున్నాగా, నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి చెయ్యాలి. సరే అండి, సరేనా? సరే నేను పోతున్నారా. మరి బయలుదేరదామా? కారు మంచి ఏంది ఎక్కిరిస్తుంది దీనికి? నేను మామూలుగానే నీ మొహం ఎక్కిరింది అంతగా ఉండదు. చున్నీ చూసుకున్నావా లేదా? ఏంది కనపడట్లేదా? చున్నీ లేనట్టుగా ఉంది ఇది ఇటు చూస్తుంటే. సారీ రా. సరే బయలుదేరదాం మరి. విజయం వచ్చి 2 రోజులు అవుతుంది. విజయంకి ఏదైనా స్పెషల్ చేసి పెడదాం. ఈ పచ్చళ్ళలో పాపం నీ కూర తినలేకపోతుందంట. సరే ఏమైనా తీసుకొచ్చుకుందాం. ప్రేమతో పెడితే కారమైంది తింటాము. నిజమే. సరే బయలుదేరదాం పద. చికెన్ తెచ్చానా? చికెన్ తెచ్చుకుందామా? నువ్వు మీ నాయనమ్మ తెచ్చుకోండి, నేను తినట్లేదు. అబ్బో మామూలుగా కాదు నిజంగా. ఈ మధ్య బెర్రాల తయారయ్యావని అడుగుతాను. ఎందుకు పోతాడే పొల్లికి లేదు, వాడు వస్తాడులే, వాడు వస్తలా. రాజీ మళ్ళీ సనబడ్డానికి అంటే ఆహారంలో లిమిట్లు తీసుకుంటుంది అన్నమాట. ఉదయం ఏం తిన్నా మరి? గడ్డి తిన్నా, గడ్డి అది పచ్చగడ్డి. మధ్యాహ్నం రాజుకి చాలా ఉంది అట్టేది గడ్డి. సరే బయలుదేరదాం. తమాషాగా మాట్లాడుకుంటున్నాం భార్య భర్తలు, ఏమనకా కాకండి. మళ్ళీ మీరు ఒకవేళ నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి, నన్ను నరిచిద్ది, నన్ను తిట్టిద్ది మాట, అందుకని చెప్పేసి నెగిటివ్ చేయకండి. సరే మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఒక తమాషా. సరే బయలుదేరదాం. పట్టుకొచ్చాయి ఒక 1 కేజీ. కూరగాయలు ఇంకా వేట్ల, ఒక 10 నిమిషాలు అయితే రెడీ అవుతుంది. అంటే అన్నీ సర్దుకుంటున్నారు, కాసేపు ఆగి రమ్మన్నారు. సరే పోనీలే, నాన్న ముందుగా. సువాసన ఉందా రేపు? మళ్ళీ పిల్లలు ఆగి మనం ఆగుతారు, గోలు చేస్తారు మరి. బాగుందా టిఫిన్? తిని నేను తింటాను. తిని ఆగలంటే ఉదయం నుంచి కూడా తినలేదు. తిని కూరగాయలు ఇప్పుడే వచ్చినాయి. ఈ తాతయ్య గారు తీసుకుంటాం కూరగాయలు. మాయ్ పిల్లలకి టిఫిన్ తీసుకున్నా, తీసురా. ఈ కూరగాయలు వచ్చినాయి, త్వరగా తీసుకో. దొండకాయలు ఒక 1 కేజీ. టమాటా ఎంత? టమాటాలు 30. బంగాళదుంపలు ఉండయా? కొత్తలే.
కావలేదా? నిజం చెప్పొద్దు, ఏం చెప్పొద్దులే కానీ అన్ని తర్వాత చూడొచ్చు లెక్క. ఇంకా అయ్యేనా రాజీ? అంతే. టమాటాలు ఎన్ని కేజీలు తీసుకుంటాం? టమాటా కేజీన్నర తీసుకుంటాం. మునక్కాయలు వద్దు, ఏమొద్దులే, మా ఇంటి పక్కన ఉండే తీసుకుంటాం. అయ్యి వద్దులే. పునుగులు తీసుకొచ్చా తల్లి, పునుగులు తిను. ఇవి నీకోసం చికెన్ తీసుకొచ్చా నానమ్మకి, నీకు. పోదాంపా. పిల్లడాడే ఎవరు? నీ కూర చేస్తావా? చికెన్ కూర చెయ్యి. ఇప్పుడు సర్దుకోవడం అయిపోయింది మొత్తం. సరే మరి పిల్లలకి ఎప్పుడైనా పూరి చేసి పెట్టాను. 2 నెలల క్రితం చేసావా? సంవత్సరం క్రితం చేసావు, మళ్ళీ సంవత్సరం తర్వాత చేయబోతున్నా. అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అంటారు కదా. ఎప్పుడో చెప్పలే రాజకుమారి, ఇప్పుడు సంవత్సరం క్రితం చేయబోతున్నా అని చెప్పేసి ఆ ఉద్దేశాన పూరి చేయబోతున్నా. పూరీలో కాంబినేషన్ ఏంటి? చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది కాంబినేషన్. మా అమ్మ చిన్నప్పుడు ఇప్పుడు సంవత్సరం ఒకసారి కూడా మా అమ్మ చేసేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళని. ఆ మాది రాజకుమారి అయితే మరి పూరీలు ఎలాగ వస్తాయో, చికెన్ కర్రీ ఎలాగ వచ్చేదో చూద్దాం. మరి చూపించిద్దిలే, కోల్దే కాకండి. మా పిల్లలతో అంత ఇప్పుడు దాకా ఒకడేమో ఏడవడం ఇలా చేస్తుంటే వాళ్ళు కొంచెం సర్దుమనిచ్చి ఇప్పుడు రెడీ చేసుకున్నమాట బయటే. రాజీ చెప్పు, పూరీ పిండి అయితే కలిపేసుకున్నాం. గట్టిగా మాట్లాడు. పూరీ పిండి అయితే కలిపేసుకున్నాం. పూరీ పిండి అదేవిధంగా సాల్ట్ కూడా వేసేసాను. మొత్తం ఒకసారి కలుపుకున్నాం. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అయితే బాగా కలిపేసుకున్నాం. పిండి అయితే మొత్తం ఒకసారిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత పూరీలు చేసుకుందాం. ఈ లోపు అయితే చికెన్ కర్రీ చేసేస్తాను. మూత పెట్టేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత అయితే పూరీ చేసేసుకున్నాం. చికెన్ కర్రీ త్వరగానే మరి ఇంకా పూరీ. చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది? చికెన్ కర్రీ అది ఉడుకుతూ ఉంది. వచ్చిందిగా. తర్వాత ఆయిల్ అయితే బాగా వేడైంది. నేనైతే చిన్న పూరీలాగా అయితే చేస్తా ఉన్నాను. చేతులు జాగ్రత్త చూసి. బాగానే పొంగుతున్నాయి రాజీ. పొంగుతాయో లేదా అనుకున్నా. ఎందుకు పొంగ? ఇది రెండోది చేయటం, అది ఫస్ట్ ఇంకా బాగుంది. ఇంతే పూరీలు వచ్చేది, బాగానే ఉండేది. ఇదిగా ఫస్ట్ బాగానే ఉండదు. తీసే ఇంకా చాలు. ఇంకోటి ముంచు, సెంటర్లో పెట్టి ముంచు. అట్ట ఇంటి ఊరగట్ట రౌండ్గా ముంచుతాలు తిప్పాలా. పూరీలు ఎంత చేసేది? చపాతి ఫస్ట్ టైం ఇప్పుడు చేయటం పూరీలు. అంతకుముందు ఆయనే చేసుకుంటాడు. నువ్వు కూడా చేయొచ్చుగా. చేస్తారా? చేస్తావు. చేసినట్టు ఎవరు చేయలేరు. భార్యలకి హెల్ప్ మామూలుగా చేస్తారు. అదే కదా. సుబ్బుకి వచ్చింది మళ్ళీ. సుబ్బు చికెన్ కర్రీ వండుతాడు, వంటలు చేస్తాడు బాగా. దాన్ని ఇప్పుడు తగలకుండా చేస్తాడు. తల్లి కూడా తల్లింది. ఎవరు? అది బాబు అప్పుడే తిరిగే కాకు.
అటు పక్క కూడా కొంచెం గోల్డెన్ రంగు రాని. పూరీలు బాగా పొంగిన తర్వాత నూనె పిలుచుకోవు. ఆ గిన్నె ఇటు చూపి, పూరి గిన్నె. ఏ 4 వేసావు, ఇంకా చెయ్యి మరి. ఇంకా అన్నం పోయిన పెట్టావా? లేదు బావా, గ్లాస్ కడిగి పెట్టి కుక్కర్లో పెట్టి ఉడుకుతూ ఉంటుంది. సరే ఓకేనండి. రాజీ అయితే ఇంకా వేడి వేడి పూరీలు అలానే చికెన్ కర్రీ చేసేసింది షేర్వాతో. పిల్లలు నిద్రపోబోతున్నారు, అందుకని చెప్పేసి ఒకసారి మా చేతులు పెట్టగా నేను పెడతాలే కాలుతని. అవి ఇంకా సగం ఉంది చేయాల్సినవి, ఆ లోపు లేట్ అవుతుందని చెప్పేసి పిల్లలకైతే ఇంకా పూరీలో చికెన్ షేర్ వేసి పెట్టాను అనమాట. బాగా నానుతా ఉన్నాయి. ఆరిపోయిన తర్వాత పిల్లలకి ప్రశాంతంగా పెట్టాలి. ఎలా వచ్చింది చెప్పేసి కామెంట్ చెప్పండి. రాజీ ఎలాగుంది? సూపర్గా ఉందా? అబ్బో ఇదిగోండి మెత్తగా అయిపోయినాయి పూరీలు అయితే షేర్వాలో. చీ కూడా పెడతా ఉండు. అది ఇది పెట్టాలా? అబ్బో లేవర్ కావాలంట.